హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఈ పూట ఇడ్లీ చేసుకుంటున్నానండి. ఆ ఇడ్లీలోకి చట్నీ ప్రిపరేషన్ చేస్తున్నాను చూడండి. వాటికి కావాల్సిన పదార్థాలు సొరకాయ, టమోటా, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కాస్త పచ్చెనపప్పు, మినప్పప్పు, కొంచెం చింతపండు అండి. ఎప్పుడు పల్లి చట్నీని తినాలంటే విసుగ్గా ఉంటుంది, ఉట్టి టమోటా చట్నీ తినాలంటే విసుగ్గా ఉంటుంది. అందుకోసము ఈరోజు ఇలా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెము ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటాలు అన్నీ వేసి వేయించాలి. మినప్పప్పు, పచ్చెనపప్పు ఇందులో వేసేసుకొని వేయించేసుకోవటం. ఆయిల్లోనే వేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడైనా వేసేసుకోవచ్చు. చట్నీ కొంచెంగా చేస్తున్నాను కదా, అందుకని కరెక్ట్గా మెంతులు ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఉప్పు, చింతపండు వేసేసుకోండి. అన్నీ మగ్గిపోయాయి. దించబోయే ముందు కొంచెము కరివేపాకు వేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేయటమే. చల్లారిపోయింది, అంత మిక్సీ జార్లో వేసుకున్నాను. మెరిగిపోయింది. అయితే అన్నంలోకి అయితే ఇట్లా గట్టిగా ఉంటే బాగుంటుంది. ఇడ్లీలోకి కదా కొంచెం వాటర్ వేసి అనేసుకుందాం. ఇదిగో ఈ పల్చన ఉంటే సరిపోతుందండి. ఇంకా మీకు పల్చగా కావాలంటే ఇంకాస్త వాటర్ వేసుకొని వేసుకోండి. నేనైతే ఇలా వేసుకున్నా.